యొక్క కార్యక్రమానికి మన ఆంధ్ర రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, అలాగే సహచర మంత్రి డిప్యూటీ సీఎంలు కే కృష్ణమూర్తి గారు అయితేనేమి, లేకపోతే నిమ్మల చిన్నరాజప్ప గారు అయితేనేమి, లేకపోతే మా అనంతపురం జిల్లా నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, అలాగే పరిటాల సునీత గారు, అలాగే చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్ గారు అయితేనేమి, మా ఇతర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు తిప్పేస్వామి గారు అందరూ కూడా విచ్చేశారు ఈ యొక్క కార్యక్రమానికి. ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఒకప్పుడు ఈ కార్యకర్తలంతా ఎవరు? ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ అంటే ఎవరు? ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు నేను అనుకోను. ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన నటరాజ నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి మేము ఎప్పుడు మీకు అండుగా ఉంటానని ఆయన మనందరికి స్ఫూర్తిగా, ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా భౌతికంగా లేకపోయినా ఆయన ఒక స్ఫూర్తి మనలో మన ప్రతి ఒక్కరిలో ఉంది. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఆశయం మరి ఈనాడు తెలుగు ఆంధ్ర రాష్ట్రం రెండుగా చీలిపోయింది. కానీ ఒకటే, ఎవరి మనోభావాల్ని మనం గౌరవించాలి. అది మన సంస్కృతి, అది మన సంస్కారం. నాన్నగారు అనేవారు, నాన్నగారు సినిమాలు అన్నారు, ప్రాంతాలు వేరైనా అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. ఎక్కడిది తెలుగు భాష? తెలుగు దేలయన్న దేలకు సంబు తెలుగు నేను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్ల నుప్పులు వెరిగేవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అంటే ఇందులో చాలా ఉన్నాయి. మళ్ళీ ఏది రారా రారా రారోరా రరేరా రైరా రార రేరరో రారా రారా. ఒక్క రాల ఎన్ని రాళ్ళు ఉన్నాయి దీంట్లో? ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఏం రాని పిలవాల్సి వస్తుంది ఇప్పుడు. అది సరే, ఇందులో ప్రతి రాకి ఒక అర్థం ఉంది. అలాగే నిన్ను నన్న నేనే నీకు వచ్చాను. షూటింగ్లో బాగా బోర్ కొట్టించేవాడిగా నేను. మీ ఆవిడకు ఫోన్ చేసి ఒకసారి చెప్తా ఫోన్. అలాగే నా అక్షరంతో ఉంది. నిన్ను నన్న నేనే, నిన్నన్న నానేనా, నిన్ను నన్ను నన్నానా. ఇలా నాలో నువ్వు చెప్తా. నీకు కూడా ఇచ్చాను కదా ట్యూషన్లో, క్లాసులు తీసుకున్నాను ఫ్రీగా. సరే ఇలా మరి తెలుగు భాష గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇక డైలాగులు, మరి ప్రతి సినిమాలో నా డైలాగు నాకు ఎంత గర్వంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు డైలాగులు చెప్పుకుంటుంటే సినిమా డైలాగులుగా అనుకోరు వాళ్ళు. నాకు వాళ్ళు చూసినప్పుడల్లా ఎవడన్నా ముందుకు వచ్చి తోడగొడితేనే, లేకపోతే ఎవడన్నా ముందు వచ్చి ఒక సమరసింహారెడ్డి నరసింహానాయుడు డైలాగ్ చెప్తేనే మన పల్నాటి పౌరుషాలు ఇవన్నీ నా కళ్ళ ముందు ప్రతిబింబిస్తాయి. ఆహా, జీవితం ధన్యమైంది కదా అని ఒక రామారావు గారు కన్నడ డైలాగ్ చెప్తే వాళ్ళు మీలో ఎంతోమంది చెప్పగలుగుతారు ఆ డైలాగ్. అలాగా మరి నాకు అలా కలిసి వచ్చింది ఆ నరసింహస్వామి ఆశీస్సులని అనుకుంటా. ఆ తల్లిదండ్రుల నా గాయత్ర పరమంత్రం నమస్తు పరదేవత నా హరేహ పరతస్రాత నానుతాత్ పాతకం పరం. ఇది మాతృ ప్రార్థన. యస్మాత్ పార్థివదేహ ప్రాదుర్భూతైన భగవతి గురుణ సంతన మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. ఇది తండ్రి ప్రార్థన. అది మనకు తెలిసింది వాగర్తావ్య సంపకృతవు వాగర్తవ్య ప్రతిపతే జగదపితర వందే పార్వతీ పరమేశ్వరం. సరే, ఈనాడు మరి ఇలా ఉండగా నాన్నగారి ఆశయం ఏంటంటే తెలుగు వాళ్ళంతా బాగుండాలి, అలాగే తెలుగు జాతికి ఒక గుర్తింపు రావాలి, అలాగే తెలుగు వాళ్ళ కష్టాల నుండి బయటపడాలి అని మరి వారు ఆ రోజుల్లో సినీ రంగం నుండి రాజకీయ రంగంగా మరి తెలుగు ప్రజలు మరవరాని విధంగా ఆయన తెలుగు జాతిని తీర్చిదిద్దారు ఆయన. మరి ఈనాడు ఆయన నాకిచ్చిన ఈ యొక్క చిత్ర వంశ కథానాయకుడిగా, అలాగే ఇప్పుడు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ హిందూపూర్ శాసనసభ్యుడిగా, హిందూపురం నా హృదయం, తెలుగు జాతి నా శరీరం. చాలామంది హిందూపురం నుంచి వచ్చారు, కొంతమంది బయట ఉండిపోయారు. వాళ్ళందరికీ బయట ఉన్న మా హిందూపురమే కాదు, ఇంకా ఎంతోమంది అభిమానులు బయట ఉండిపోయారు. ఎందుకంటే ఇక్కడ మొదటిసారి ఇక్కడికి ఒక ఫిలిం ఫంక్షన్కి మరి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, మరి ఇక్కడ రెండు రాష్ట్రాల పోలీసు కూడా ఎంతో అప్రమత్తంగా ఇప్పుడు చాలా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుని, అంటే అందరూ రక్షణను దృష్టిలో ఉంచుకుని వాళ్ళు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి అందరి తరఫున
నేను మీ అందరికీ నా క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎలాగో మళ్ళీ రేపు 14, 15, 16 వస్తున్నా హిందూపూరు, మిమ్మల్ని అందరూ ఇక్కడ కలుస్తాను. అలాగే ఇక నాన్నగారు వారసత్వంగా ఇచ్చారు. మరి ఈనాడు నేను తెలుగు ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ఈరోజు ముక్కలుగా విడిపోయినా మరి ఈనాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధిక బడ్జెట్ ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. నేను మన తెలుగు వాళ్ళందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ సమిష్టిగా ఒకటిగా అందరూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావాలి. అలాగే అన్ని రంగాల్లో అటు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకైతేనేమి, బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క అభివృద్ధికి అయితేనేమి అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే ఇంత కష్టంలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం పట్టం కట్టినందుకు తెలుగు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే మీరందరూ కూడా ఈ యొక్క మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారితో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర అభివృద్ధికి మీరంతా సహకరించాలని కోరుకుంటూ, మరి ఏదో బోయపాటి శ్రీను గారు ఎక్కడ మంచి కథ చెప్పారు కదా బోయపాటి శ్రీను గారు నా చేత. లెజెండ్లో ఓ ట్రైన్ వెళ్తుంది, వెనకాల ట్రైన్ వస్తుంది, ఒకటి పరిగెత్తున్నాడు, ముందు ట్రైన్ వస్తుంది, ఒకటి పరిగెత్తున్నాడు, ముందు మళ్ళీ పరిగెత్తున్నాడు, వెనకాల ట్రైన్ వెళ్తాను, వెనక్కి తిరిగి చూసి పరిగెత్తున్నాడు మళ్ళీ. ఇందులో ట్రైన్ ఎవరు? నేనే, తొక్కి పడేస్తా. దీంట్లో ఇదే ఒక ఈ మన లాయన్ సినిమా గురించి ఈ రోజున మాట్లాడే ముందు ఒక చిన్న కథ చెప్తా. ఇలాంటిది అంటే ఒకటి ఏమైందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలం ముందుకెళ్తుంది. కాలంతో పాటు కొందరు మరి దారి తెలియకుండా వాళ్ళు పరుగు పెడుతున్నారు. ముందు కాలం వెళ్తుంది, మనుషులు వెనకాల వెళ్తున్నారు, గ్రహాలు మనుషులు వెనకాల వెంటబడుతున్నాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏనాడు సినిమా రంగంలో నాన్నగారు కాలంతో పాటు పరుగు తీయలేదు, కాలం ఆయన వెనకాల పరుగు తీసింది. నేను అంతే. నా ముందున్న కాలం అలాగే నా వెనుకున్న గ్రహాలని నేను చూసుకుంటాను. ఈ మధ్యలో ఉన్న నా తెలుగు ప్రజలు అలాగే నా నాన్నగారు నాకు ఇచ్చిన నా ఆత్మాభిమానులు, నా అభిమానులు, వాళ్ళ యొక్క ప్రేమానురాగాలతో నా నడక ఉంటుంది. అలాగే వాళ్ళు చూపించే అభిమానంతో నేను ముందుకెళ్తానని, అంతేగాని ఏదో కాలంతో పాటు గాలిలో పరిగెత్తే వాడు మీ నందమూరి బాలకృష్ణ కాడు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక ఈ చలనచిత్ర రంగంలో లాయన్ ఒక సింహం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మీ అభిమానుల బలం ఉన్నంత వరకు, అలా మీ అభిమానుల బలం ఉన్నంత వరకు ఈ బాలకృష్ణ లాయన్గానే ఉంటాడని మీ అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నాన్నగారి ఆశీస్సులు, అలాగే నాన్నగారి ఆశయాలు, ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నంత వరకు లాయన్గానే ఉంటాడు ఈ బాలకృష్ణాన్ని. మళ్ళీ రెండోసారి మీ ముందు ఘంటాబద్ధంగా చెప్తున్నాను. ఎంతమంది వచ్చారు మరి ఈనాడు? ఇది ఇప్పటికి వద్దాం మన సినిమాలోకి. తొందరగా ముగించేస్తాను. అలీ గారి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంట. అదే ఏంటంటే, ఎన్ని చిట్టెలుగులు వచ్చినా, ఎన్ని చిరుతుపుల్లలు వచ్చినా ఏమైందో తెలుసు, మన జోలికి వస్తే మాడి మసైపోతారు. సరే, ఇవాళ ఈ చిత్రం ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మా నిర్మాత రమణరావు గారికి. మరి ఆయన ఎంతో నమ్మకంతో నా మీద ఒక అభిమానిగా చెప్పారు. ఒకప్పుడు మీతో పాటే కూర్చుని ఉండేవాడిని. ఏమో ఎవరికి అవకాశం రావచ్చో రేపు ఒక నిర్మాతగా ఇక్కడ నిలబడడానికి. నేను ఎప్పుడు నిర్మాతలంటే పరిగెత్తేవాడిని కాదు. నేను ఎప్పుడు సినిమా మనిషిని. వాళ్ళ ఒక వ్యాపారాత్మకంగా తయారైన ఈ రోజుల్లో మళ్ళీ నాన్నగారు ఏ క్రమశిక్షణనైతే పాటించి ఎలాగైతే కొత్త నిర్మాతలు, కొత్త నటీనటులకు అవకాశాలు ఇచ్చారో, అదే కోవలో మళ్ళీ కొత్త నిర్మాతలకి అంటే నిర్మాతలు అంటే కొత్త అంటే నేను అనేది ఒక అర్థం పరమార్థం చలనచిత్ర నిర్మాణానికి తీసుకురావడానికే ఇది నాంది కాబోతుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన ఎన్ని ఖర్చులు గిర్చులు మామూలు అందరూ మాట్లాడతాం, ఎన్ని ఒక చిన్న జరిగింది కూడా
మన సెట్ ఏదో మామూలుగా సెట్ వేసాం పాటది. అప్పుడు నాకు రామారావు గుర్తొచ్చారు. ఆయన అనేవారు, సార్ సింగపూర్కి వెళ్దాం లేకపోతే అక్కడికి వెళ్దాం అంటే, ఎందుకే ఈ గోడ ముందు పెట్టి తీయండి చూస్తారు ఎన్టీఆర్ని అనేవారు. అది ప్రజల మీద ఆయనకి నమ్మకం. నిర్మాతకు ఆయన ఎప్పుడు నిర్మాత లాభం పొందాలని ఆయన యొక్క పని మీద ఒక మనిషి మీద ఆయనకుండే గౌరవం చాలా. తర్వాత గౌతమరాజు గారు చెప్పారు, బాబా సార్ సెట్టే కనపడలేదు, బ్రహ్మాండంగా అదిరిపోయింది పాటని. అదే ఒక పక్క చికెన్ ముక్క, రెండో పక్క లిక్కర్ చుక్క, ఇటు పక్క సరే, అది చాలా బ్రహ్మాండం. తర్వాత ఓకే, వీటన్నిటికీ ముందు ఒక కొత్త కాంబినేషన్, మంచి దర్శకులు సత్యదేవ గారు. ఆయన మేము ఈ సినిమా 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఈ సినిమా గురించి. ఎంతోమంది వచ్చి కూడా చాలామంది ఇదంటే సరిదేదో కొత్తగా ఉంది సబ్జెక్టు. కొత్తదనం ఇవ్వడమే నాకు తెలిసింది, మా నాన్నగారు నాకు వారసత్వంగా ఇచ్చింది కొత్తదనమే. రామారావు గారే దేనికైనా నాంది పలికింది. నేను ఒక భైరవ దీపంలో ఒక కురూపిగా చేసిన, ఒక ఆదిత్య 669లో ఒక శ్రీకృష్ణదేవరావు ఒక ఫ్యాంటసీ సినిమా ఆయన దేవంతకుడు చేశాడు ఆయన. అలాగే ఒక పౌరాణిక సినిమా చేసిన శ్రీరామరాజ్యం, దానికి రామారావు గారే స్ఫూర్తి, మా అభిమానులే తెలుగు ప్రజలే స్ఫూర్తి. ఎటువంటి కొత్తదనం ఇచ్చినా వాళ్ళు స్వీకరిస్తారు, ఆదరిస్తారు. మనం వెళ్ళడం కాదు, జనంతో పాటు మనం కొత్తది అందిస్తే తప్పకుండా వాళ్ళు ఆదరిస్తారన్న దృఢ సంకల్పంతో లేదు ఆ సినిమా అలాగే కదలాడుతుంది నా మస్తిష్కలో. మళ్ళీ రమణారావు గారు వచ్చినప్పుడు చెప్పడం, ఆయన దానికి వెంటనే అంగీకరించడం, కథ వినమన్నాను. విన్నారు, చాలా బాగుంది బాబు అన్నారు ఆయన. మరి నా స్టైల్లో సినిమా ఎలా ఉండాలో చక్కగా బ్రహ్మాండంగా మలిచి ఆ డైలాగులను వింటున్నారుగా, ఒకటి రెండు వదలనా వినండి. భగవద్గీత యుద్ధానికి ముందు వినపడుతుంది, విని మారకపోతే చచ్చాక మళ్ళీ వినిపిస్తుంది. యుద్ధానికి ముందు వింటావా, చచ్చాక వింటావా? రెండోది, నేను ఒకటి కలుద్దామని ఫిక్స్ అయితే వాడి పెరట్లో పెరిగే మొక్కైనా, వాడి వాకిట్లో మరిగే కుక్కైనా, లేకపోతే వాడి చుట్టూ వాడిని కాపలా కాస్తున్న వాళ్ళైనా, లేకపోతే వాడు నిద్రపోతున్నప్పుడు కనే కలైనా నా కంట్రోల్లోకి రావాల్సిందే. డోంట్ ఫర్గెట్ ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. అలాగే ఇంకొకటి, దాంతో నాకు కూడా గొంతు రావట్లా ఇంకా, ఎందుకంటే సినిమా చేసి చాలా అలసిపోయాను నేను. ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి బాగా. చెప్పేదిను ఇప్పుడే చెప్పా, క్రమశిక్షణ మారదు. ఓకే, నాకు దాని తర్వాత వినండి, నన్ను పడుకోబెట్టాలనుకుంటే ఎప్పుడో పడుకున్న మీ తాతలు మళ్ళీ తిరిగి వచ్చినా నన్నేమీ పేకలేరురా. నాకు పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలో ప్రతి పార్ట్లో ఒక పవర్ దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్ టచ్ చేసినా నీ బాడీ షేప్ మారిపోద్ది, నీ లైఫ్ ఎండ్ అయిపోద్ది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలో. ఇక రేపంతా మీకు వినోదం అంటే మంచి వినోదం, ఒక అర్థాంతరమైన వినోదం కాదు. బాలకృష్ణ సినిమాలు ఎప్పుడు అలాగే ఉంటాయి, దానికోసం నేను ప్రయత్నిస్తుంటాను. సో అలాగే మా మణిశర్మ గారు ఉన్నాను. ఏదైనా మణిశర్మ గారు అంటే ఆయన మరి సినిమాలో మనకి ఇంతకుముందు సమరసింహారెడ్డి అయితేనేమి, నరసింహనాయుడు అయితేనేమి, ఎన్నో అద్భుతమైన సినిమాలు, లక్ష్మీ నరసింహ, ఇటువంటి అద్భుతమైన సినిమాలకి ఆయన సంగీతం సమకూర్చారు. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా ఆనిముత్యాలు లాంటి 5 పాటలకి మణిపూసల్ లాంటి బ్రహ్మాండమైన బాణీల్ని ఆయన సమకూర్చారు. ఇప్పుడు ప్రస్తుతం రీరికార్డింగ్లో బిజీగా ఉన్నారు. మైండ్ అట్టే తిరుగుతున్నట్టుంది, మనిషి ఎట్టో తిరుగుతున్నాడు అయోమయంగా. అంటే ఒక్కొక్క క్యారెక్టరు ఇప్పుడు అలా తీసుకెళ్ళిపోతుంది మనిషిని ఒక ఛాలెంజ్గా. సో ఆయన మరి అంత అలాగే సాహిత్యాన్ని రచించిన రచయితలకి, అలాగే వాళ్ళ గొంతును అరువించిన గాయకులకి అందరు కూడా నాకు ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పాతాళ భైరవి మొదటి 100 సినిమా, 100 రోజులు ఆడిన సినిమా పాతాళ భైరవి, డైరెక్ట్ 4 షోస్. రెండోది అడవిరాముడు 300 రోజులు. ఇప్పుడు మన లెజెండ్ 400 రోజు పూర్తి చేసుకోబోతోంది. రేపు May 2 ఎమ్మిగనూరులో ఫంక్షన్ చేసుకోబోతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. దానికి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటా అంటే ఇవన్నీ విజయాలన్నీ మీవే, వీటన్నిటికీ కారణభూతులు మీరే. మీకే దక్కుతుంది ఘనతంతా. తెలుగు జాతిలో పుట్టడం అలాగే నా అదృష్టం అయితే, రామారావు గారు పుట్టిన తెలుగు జాతిలో పుట్టడం మీ అందరూ చేసుకున్న అదృష్టం. భావస్థురాణి జన్మాంతర సహృదాణి అంటారు. అంటే ఒక పోయిన జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఏ ఒక్కడనో సంపాదించుకోవచ్చు. కానీ ఇన్ని వందల వేల లక్షల కోట్ల మంది అభిమానులు సంపాదించడం అంటే అది ఇంత విలువైన
అభిమానాన్ని ఇంతమంది అభిమానులు సంపాదించడం అంటే అది మీకు నాకు ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నా ఫ్యాన్స్ క్రమశిక్షణకి మారు పేరు. అలాగే నేను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా ఉంటూ ఉన్నా. అలాగే అటు హిందూపురం శాసనసభ్యుడిగా నా సేవలు అందిస్తూ ఉన్నా. ప్రతి జిల్లాలో, ప్రతి వార్డులో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో కూడా ప్రతి ఒక్కళ్ళు బాలకృష్ణ అభిమానులు వాళ్ళ సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇలాగే మీకు నేను అండదండగా ఉంటాను. అన్నిటికీ ఆ పైన రామారావు గారు ఆయన ఉన్నారు. ఆయన స్ఫూర్తి ఇంతకుముందు చెప్పాను. ఆయన ఉన్నారు మనతో, భౌతికంగా లేకపోయినా అని. నాకు ఎప్పుడైనా జీవితంలో అలసట వచ్చినప్పుడు, ఏదో నిర్లప్తత, నిస్తేజం వచ్చినప్పుడు ఈ సంగీతాన్ని వినుకుంటా. సంగీతం, సాహిత్యం, నాన్నగారి పాటలు. ఇంకా నేను ఎవరి పాటలు చూడను, వినను, ఎవరి సినిమాలు చూడను. పడుకునే ముందు ఒక 10 నిమిషాలు చూడాలి ఆయన ఆ సుందర వదనాన్ని, ఆయన అభినయాన్ని చూస్తే కానీ అన్నీ మర్చిపోయి ఆ పాటల్లో మత్తు వదలరా నిద్దురా. నేను 3:30 లేస్తా పొద్దున 4ంటికి. అంటే లేవాలని కాదు, ఆయన వచ్చి తట్టి లేపినట్టే నన్ను. మత్తు వదలరా నిద్దురా, మత్తు వదలరా అని శ్రీకృష్ణ పాండవ్యంలో. అలాగే బ్రహ్మంగారి చరిత్రలో చెప్పలేదంట అనకపోయారు, నా మాట వినక తప్పుదారున నడిచిపోయారు అని. ఇవన్నీ సరే, ఇవన్నీ ఇప్పుడు ఈ సినిమా మీకు ముందుకు రాబోతోంది. ఇక్కడికి వచ్చారు ఎంతోమంది రాజకీయ నాయకులు, అలాగే అభిమానులు మీరందరూ కోరినట్లుగానే ఈ సినిమా ఉంటుంది. అలాగే మీ అందరికీ ఇక్కడికి వచ్చినంత నా కృతజ్ఞతలు చేసుకుంటూ, మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల చెరగల నుండి ఇక్కడికి విచ్చేశారు నా అభిమానులంతా. మీరంతా తిరిగి వెళ్ళేటప్పుడు బాగా జాగ్రత్తగా వెళ్ళమని మిమ్మల్ని అందరినీ పేరు పేరున నేను మనవి చేసుకుంటున్నాను, విన్నపించుకుంటున్నాను. ఈ చిత్రం త్వరలో రాబోతుంది. 2 రాష్ట్రాల ప్రేక్షకుల్ని, అలాగే నా ఆత్మీయాభిమానులను, అలాగే నా అభిమానులందరూ ఈ సినిమాని ఆదరించాలి, అభిమానించాలని ఈ యొక్క ఈ వేదిక మీ అందరికీ విన్నవించుకుంటూ, మరి చాలా ఇప్పటికే కాలతీతం అయిపోయింది. మీరందరూ క్షేమంగా వెళ్ళండి. మళ్ళీ ఇలాగే ఎన్నెన్నో భగవంతుడు అవకాశాలు ఇస్తున్నాడు మనం కలుసుకోవడానికి. ఇలాగే మనం ఈ యొక్క అనుబంధాన్ని ఇలాగే కొనసాగించడానికి ఆ భగవంతుడు ఇంకా ఎన్నో పాత్ర చేయడానికి, ఇంకా ఎంతో సంఘసేవ చేయడానికి నాకు స్ఫూర్తినివ్వాలని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనిపించాడు.